హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా ఛానల్ని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటి అంటే సి సెక్షన్ తర్వాత మనం ఎటువంటి కేర్ తీసుకోవాలి అని ఫ్యూ టిప్స్ అయితే నేను మీకు ఇస్తాను. నాకు కూడా సి సెక్షన్ జరిగింది. అప్పటిదాకా నార్మల్ అయితే జరిగిద్ది అనుకున్నాము. ఏది ఏమైనా సరే సి సెక్షన్ జరిగిన తర్వాత మనం కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అవి ఏంటి అన్నది ఈ వీడియోలో అయితే నేనైతే కవర్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. నా డెలివరీ జర్నీ కూడా మీకు కావాలేమో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసి చెప్పండి. సిజేరియన్ అయినా 24 అవర్స్లో ఒక్కసారైనా మనం లెగ్స్ అయితే వాక్ చేయాలి. 24 అవర్స్ కంప్లీట్ అయిన వెంటనే అయితే వాకింగ్ అయితే మనం స్టార్ట్ చేయాలి. నిదానంగా నడవాలి, ఎక్కువ ఫాస్ట్గా అయితే వెళ్ళకూడదు. అసలు వెళ్ళలేము కూడా లేండి. ఆ పెయిన్కి, ఆ కుట్ల నొప్పులు మనకి చాలా ఇరిటేషన్గా, చాలా పెయిన్ఫుల్గా అయితే ఉంటాయి. నేనైతే ఆ ఎక్స్పీరియన్స్కి అసలు భయపడిపోయాను కూడా. చాలామంది నార్మల్ అయితే కష్టం అని అంటారు కదా, సిజేరియన్ కూడా కష్టమేనండి. అప్పుడు నాకైతే అనిపించింది సిజేరియన్ కూడా ఎంత కష్టమా అని. కాకపోతే నార్మల్కి ఫస్ట్ అయితే కష్టపడతాం, సిజేరియన్కి తర్వాత ఆ పెయిన్స్ అనేవి చాలా ఎక్కువగా అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ మనం చేయాల్సింది 24 అవర్స్ అవ్వగానే వాకింగ్ అనేది స్టార్ట్ చేయాలి. దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది మనకి చాలా ఎక్కువగా ఉంటుంది, పెయిన్స్ తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే నెక్స్ట్ వచ్చేది ఏంటంటే యూరిన్ వెళ్ళడానికైతే యూరిన్ పైప్ని మన నుంచి అయితే వాళ్ళు తీసేస్తారు కదా. ఒక 24 అవర్స్లో అయితే ఆ యూరిన్ పైప్ని అనేది తీసేస్తారు. ఆ తర్వాత మనమే యూరిన్కి అనేది వెళ్ళాలి. యూరిన్కి వెళ్ళాలి అని అయితే యూరిన్ అయితే స్టాప్ చేసుకోవద్దు. యూరిన్ కానీ వాష్రూమ్ కానీ వస్తే ఖచ్చితంగా వెళ్ళండి. వాష్రూమ్ రావడానికైతే మనకు కొన్ని డేస్ అనేది పడుతుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ట్రై చేయండి. గట్టిగా ముక్కడం కానీ గట్టిగా ఫోర్స్ఫుల్గా అయితే చేయొద్దు. ఒకవేళ ఏదైనా ఇబ్బంది అవుతుంది, స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది అని అయితే అనిపిస్తే డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళైతే మోషన్కి ట్యాబ్లెట్ అనేది ఇస్తారు. అది ఇస్తే కనుక మనకి చాలా ఫ్రీగా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఖచ్చితంగా మోషన్కి మనం వెస్ట్రన్ టాయిలెట్ అనేది యూస్ చేయడం చాలా మంచిదండి. చాలా ఫ్రీగా అయితే వెస్ట్రన్ టాయిలెట్లో మనకి ఈజీగా ఉంటుంది. మన ఇండియన్ టాయిలెట్స్లో కింద కూర్చోవడం అనేది కొంచెం పాసిబుల్ కాదు కాబట్టి వెస్ట్రన్ టాయిలెట్ అనేది చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే హెవీ వెయిట్స్ అనేవి ఎత్తకూడదు, బకెట్లు మోయడం, అదేవిధంగా ఎక్కువ బరువులు అయితే మనం మోయకూడదు. ఇక్కడ నుంచి ఇక్కడికేగా పెట్టడం అలాంటివి అయితే ఖచ్చితంగా చేయకూడదు. అలాంటి హెవీ వెయిట్స్ అవేవి చేయొద్దు. నెక్స్ట్ ఏంటి అంటే స్నానం చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా స్నానం చేయాలి. చాలామంది అక్కడ కట్టుకొని అయితే చేస్తారు. అలా కట్టుకొని చేయొద్దండి. ఎందుకు అంటే అక్కడ డస్ట్ అనేది ఉండిపోతుంది కదా. ఆ డస్ట్ ఏమవుతుంది అంటే అలా ఉండిపోయి ఇన్ఫెక్షన్లా అయితే ఫామ్ అవుతుంది. అది గనక అలా ఉండిపోతే ఇన్ఫెక్షన్ అవుతుంది. అలా కాకుండా స్నానం గబగబా చేసేసేయాలి. మనం ఫస్ట్ అయితే అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకునేటప్పుడు మాత్రం గబగబా అంటే 3 మినిట్స్లో ఒక ఫుల్ బకెట్ వాటర్ అనేది మన ఒంటి మీద అయితే పోసేసుకోవాలి. తర్వాత అక్కడ కాటన్ క్లాత్తో అయితే తుడుచుకుంటే చాలా బాగా అక్కడ మనం కాటన్ క్లాత్తో అయితే తుడుచుకోవాలి. అప్పుడు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావు, త్వరగా క్యూర్ అయ్యే పాసిబిలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ అయితే ఆయింట్మెంట్ లాంటిది ఇస్తారు, లేకపోతే పౌడర్ ఇస్తారు. వాటిల్లో దేన్నైనా మనమైతే అక్కడ యూస్ చేయొచ్చు. నెక్స్ట్ బేబీకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు బేబీని చాలా జాగ్రత్తగా క్యారీ చేయాలి. ఫస్ట్ 10 డేస్లో కొంచెం మనం కేర్ తీసుకుంటే తర్వాత 21 డేస్ అప్పటి నుంచి మనం ఈజీగా మన పని మనం చేసుకోగలుగుతాము, మన వర్క్ మనం చేసుకోగలుగుతాము. ఈ 21 డేస్ లోపే కొంచెం మనం కేరింగ్ అనేది తీసుకోవాలండి. బేబీని ఎవరినైనా అందించమనడం, మనం ఎలా పడితే అలా వంగి లెగిసి ఎలా పడితే అలా అయితే చేయకూడదు. ఖచ్చితంగా కేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా మనం కూర్చున్నప్పుడు కానీ పడుకున్నప్పుడు కానీ లేవడానికైతే పక్కకి తిరిగి అయితే లెగవాలండి. ఒకేసారి సడన్గా అయితే లెగవకూడదు. అలా లెగలేము కూడా. పెయిన్ చాలామంది చెప్తారు ఫ్రీగా తిరిగేయండి తగ్గిపోతుంది, అలా పెయిన్ వస్తుంది కదా అని అలా ఉండిపోతే అది ఇంకా తగ్గదు అని అయితే అంటారు. మన కేర్ మనం తీసుకోవాలి. ఎంతవరకు అయితే మనం పెయిన్ని తీసుకోగలుగుతామో అంతే తీసుకోవాలండి. ఎవరో చెప్పారు కదా అని చెప్పి ఫాస్ట్గా అయితే లెగిసి అయితే కూర్చోకూడదు, నుంచోకూడదు. ఫీడింగ్ కుర్తాస్ కానీ నైటీస్ కానీ మనమైతే యూస్ చేస్తూ ఉంటాం. ఫీడింగ్ కుర్తాస్ చాలా బెస్ట్ అండి, చాలా చీప్ అండ్ కాస్ట్లో వస్తాయి. నైటీస్కి ఒక 100 రూపీస్ వేస్తే ఫీడింగ్ కుర్తీస్ వచ్చేస్తాయి, చాలా బాగుంటాయి కూడా. కాటన్లో తీసుకోవచ్చు. నేనైతే మీషోలో అయితే పర్చేస్ చేశాను. ఫైబరు ప్రోటీన్ ఉన్న ఫుడ్ అయితే తీసుకోవాలి. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్ అయితే తీసుకోవాలి. ఎందుకు ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్ అయితే తీసుకోవాలి అంటే వాష్రూమ్ మోషన్ ప్రాబ్లం అనేది ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకుంటే అటువంటి ప్రాబ్లం అయితే ఏం రాదు.
ఓకేనా. ఈ టిప్స్ అన్నీ మీరు ఫాలో అవుతారు అని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. వీటన్నిటిని ఫాలో అవుతూ మీకేమైనా డౌట్స్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసి చెప్పండి. నేను మస్ట్ అండ్ షుడ్గా వాటికైతే రిప్లై ఇస్తాను. ఓకేనా. నాకు ఎంత తెలిస్తే అంత అయితే రిప్లై ఇస్తాను. ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడు పిల్లలతో ఎలా ఉంటే వాళ్ళని మంచిగా చూసుకోగలమో ఈ వీడియోస్ ద్వారా మీకైతే అందించాలనుకుంటున్నాను. ఎప్పుడో పురాతన వాళ్ళు చెప్పిన పెద్దవాళ్ళు చెప్పినవి ఓకే వినొచ్చు, కానీ వాళ్ళు అప్పుడున్న పిల్లల పరిస్థితిని బట్టి ఇప్పుడైతే చెప్తారు. అవి అయితే ఫాలో అవడం అంత బెస్ట్ అయితే కాదండి. ఓకేనా. ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.